మీరు తీసుకోండి. తినండి. నా చేతుల మీద నుంచి తీపిచ్చిన విషంలా చూస్తారేంటి? తినండి. వాళ్ళిద్దరినీ విడగొట్టి చిట్టిని బయటకు పంపించేయాలని చూసి నువ్వు ఓవర్ యాక్షన్ చేసి మరీ స్వీట్ ఎందుకు ఇస్తున్నట్టు? ఇది మరీ బాగుంది. మంచిలో కూడా చెడు చూస్తే ఎలా? ఇందాక సీతక్క చెప్పినట్టు వీరిద్దరి పెళ్లికి పరోక్షంగా నేనే కదా కారణం. ఆ సంతోషంలో స్వీట్స్ పంచుతున్నాను. నీ వల్లైతే ట్రై చేయి. చేస్తాను. ఇంకొక విషయం, ఇలాంటి పీవైకే వ్రతాలు మరో 100 చేయించినా నువ్వు నీ చెల్లెళ్ళు కలిసి నన్ను బయటికి పంపలేరు. అవునా? అయితే ఆల్ ద బెస్ట్. అన్నట్టు నాకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ మాత్రం మర్చిపోకే. ష్యూర్, వెయిట్ చేయి. మాఘమాసం లగ్గం పెట్టిస్తా, నా తస్సర రవర మావిడాకు తోరణమిప్పిస్తా. సిటీ సిటీ అబ్బా, ఇగో సెల్లే. అన్నా, అర్రే రే రే, అట్ట పెళ్లి ఫిక్స్ అయిందో లేదో, ఇట్ట సినిమాలో లెక్క దునియాని మరిచి బుల్లిబావతో డ్యూయెట్ వేసుకుంటున్నావులే. ఆ డేట్ కూడా పడలే, అప్పుడే బుల్లిబావుని వెనకేసి వస్తున్నావులే. మీ నడుమిట్లా నేనెందుకులే, మీ ముచ్చట మీరే పెట్టుకోండి. బుల్లిబావ జరంత జాగ్రత్త. ఏందో పెళ్ళైనాక నన్ను మంచిగా చూసుకుంటావా లేదా? ప్రేమించుకునేటోళ్ళు లేక ఒంటరిగా కూర్చొని ముచ్చట్లు కూడా చెప్పుకోలే, బయట కూడా ఏడు తిరగలే, ఒంటరిగా అస్సలు గడపలే. మన పెళ్ళయ్యేలోపు ఎడికన్నా బయటకు తీసుకుపోతావా? ఒక్కసారి, ఒక్కసారి తీసుకెళ్తాలే. వదిలే, బుగ్గలు నొప్పెడుతున్నాయి. ఎంత సుతారంగా పెరిగిండు పోరడు. ఇంత సుతారమైతే మన ఇంటి పని వంట పని ఎట్లా చేస్తావో? నువ్వు ఇలా ఆట పట్టిస్తే నా కోపం వస్తా చెప్తున్నాను. కోపంలో ఎంత ముద్దుగుంటావో, అందుకే ఆట పట్టిస్తా. సరే, బాయ్. ఇప్పుడు ఎక్కువైనది, దాని తోక చివరికంట కచ్చేరి. అనయ్య, అనయ్య, వదినా, అన్నయ్య ఎక్కడున్నాడు? గదిలో ఉన్న శ్రవణ్. ఏమైంది? ఆ కంగారేంటి? చెప్తాను వదినా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏమైంది శ్రవణ్? అన్నయ్య, ఊరవతల మనం బట్టల షాప్కి వేరే షాపింగ్ కాంప్లెక్స్ కడదామని అనుకుంటున్నాం కదా. మన పొలాన్ని ఔటర్ రింగ్ రోడ్ కోసం రోడ్ వైండింగ్ లో తీసేస్తున్నారు అన్నయ్య. మా పొలంలో మా అనుమతి లేకుండా రోడ్డు వేయడానికి ఎలా ప్లాన్ చేస్తారు? సార్, నేను ఇంజనీర్ మాత్రమే. నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే అదిగోండి, అక్కడున్న ఆర్ఎన్బి సూపర్వైజర్తో మాట్లాడండి. హలో, ఎవరు? నమస్కారం సార్, నా పేరు రామరాజు.
మా అనుమతి లేకుండా మా ల్యాండ్లో నుంచి రోడ్డు వేయడానికి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ విషయం మాట్లాడదామని మీకు ఫోన్ చేశాను. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేయండి. అది కాదు సార్. ఏమైందన్నయ్య? మీటింగ్లో ఉన్నానని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అన్నయ్య ఫోన్లో ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి కలిసి మాట్లాడదాం పదా. కలెక్టర్ గారు ఇక్కడ లేరండి, ఢిల్లీ వెళ్ళారు. రావటానికి 3 రోజులు పడుతుంది. ఇది ప్రాబ్లం లేదు. మేము ఇప్పుడు కొలతలు తీసుకొని మార్కింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఈలోగా మీరు కలెక్టర్ గారితో మాట్లాడండి. అలాగే పదండి. అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? కలెక్టర్ గారితో మాట్లాడాక నిర్ణయం తీసుకుందాం రా. పదండి. ముందేమో మన షాప్ ఉన్న ప్లేస్ వాడిదని ఎవడో కోర్టులో కేసు వేశాడు. ఇప్పుడేమో పొలం రోడ్ వైడనింగ్ లో పోతుంది అంటున్నారు. మనకే ఎందుకు ఇలా అవుతోంది? ఎందుకంటే శని మన ఇంట్లోనే తిష్ట వేసింది కాబట్టి. సరస్వతి, నువ్వు నన్నే శని అన్నావని నాకు తెలుసు. నా గురించి నోరు పారేసుకుంటే ఊరుకొని జాగ్రత్త. మంజుల, మా మనసేం బాలేదు. అనవసరమైన రాతంతం చేయకు. సరస్వతి నన్ను అంత పెద్ద మాట అంటే ఏం లేదు, కానీ నేనంటే తప్పొచ్చిందా? అసలు ఆ పదానికి అర్థం తెలుసా ఆవిడ గారికి? లక్షణాలు మృగంలా ఉంటే మనిషికి ఉండాల్సిన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను జంతువుతో పోల్చడానికి నీకెంత ధైర్యం? నీకు ఏ ధైర్యం ఉందని చిట్టి మీద అంత అభాండం వేశావు? నీకు ఏ హక్కు ఉందని చిట్టి మీద ప్రతిసారి నోరు పారేసుకుంటున్నావు? నేను మన మంచి కోసం అంటే మీరంతా నా మీద విరుచుకుపడతారేంటి? మంచి అంటే ఏంటి? కాబోయే కోడలు మనసు బాధ పెట్టడమా? అర్థం పర్థం లేని శకునాలు చెప్పి తనను బాధ పెట్టడమా? నిన్నేమో అన్నయ్య మెప్పు పొందాలని పెళ్లి కుదిరిందని స్వీట్లు పంచింది. ఇప్పుడేమో అసలు బుద్ధి బయటపడేసరికి గడియలు అంటుంది. ఈ మంజుల మాట మురిక్కాలవతో సమానం. మనం దూరంగా వెళ్ళాలే తప్ప దాని వాసన భరిస్తూ బాధపడకూడదు. చిట్టి చిట్టి, వస్తే రౌడీదానా, మొహం మాడిస్తే అదేంటి అంత అసహ్యంగా ఉన్నావు? నీకు దండం పెడతానే, పెళ్ళయ్యాక మాత్రం ఇలా మొహం పెట్టకు, చూడలేక చచ్చిపోవాలి. ఏయ్, అరే అరే చిట్టి వద్దు, అరే వద్దు. ఏయ్ 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 చిట్టి చిట్టి చిట్టి, ఏయ్ చిట్టి, ఏయ్ వద్దు, దెబ్బ తగులుద్దే. ఏయ్ వద్దు, అయ్య బాబోయ్, చిట్టి వద్దు. ఏయ్ ఏయ్ వద్దు వద్దు, ఏయ్ వద్దు. అయ్యో వద్దే చిట్టి, నా మాటిను. ఏదో సరదాగా అంతే. చిట్టి వద్దు. అయ్యి ఆగు ఆగు చిట్టి. చిట్టి అంటే ఇలా తిరగబడేలా ఉండాలి. ఇప్పుడు చూడు ముద్దుగా ఎంత అందంగా ఉన్నావో. మీకు చిరాకు పుట్టించడం తప్ప నాకు వేరే పనేం లేదబ్బా. అవును, నాకు సందేహం. ఇలాగే ఆస్తులు మొత్తం ఊడ్చిపెట్టుకుపోయి మీరు రోడ్డు మీద పడ్డాక కూడా బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు తప్ప డబ్బులు, ఆస్తులు విలువైనవి కావు అని బింకాలు పలికే మీ సీతక్కకి, మీ బావగారికి ఇలాగే గౌరవం ఇస్తారా? లేదా వాళ్ళతో పాటు చిప్ప చేత పట్టుకుని గుడి మెట్ల దగ్గర కూర్చోవలసిన గతి పట్టిందే అని ఎదురు తిరుగుతారా? ఎక్కువ మాట్లాడేవంటే చెప్పు తెగు దిక్కుంటామంట. అది మాత్రమే కాదు, మనలో మనకి గొడవలు పెట్టాలని రోషం లేదు, సిగ్గు లేదు అని నోరు పారేసుకుంటోంది. దాన్ని కొట్టకుండా ఆగడానికి చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు కొట్టుంటే అది ఇక్కడే చచ్చుండేది.
అర్జెంటుగా మనం అక్కతో మాట్లాడి ఎలాగైనా దీనికి బుద్ధి చెప్పకపోతే అవకాశం వచ్చిన ప్రతిసారి ఇలానే మొరుగుతూనే ఉంటుంది. మనం సైలెంట్గా ఉంటే కరుస్తుంది కూడా. నీ కాన్సెప్ట్ దస్కా తీసి నేను వాడుకుని నాకు జరిగిన అవమానానికి నీకు రిటార్ట్ ఇచ్చాను. నీ మనసులో రన్ అవుతున్న అనుమానాన్ని నేను ఊహించగలనక్క. నీ మనసులో బర్న్ అవుతున్న బాధని నేను చెప్పగలను. అవును, ఎంతైనా అక్కవి కదా. నీ ఊహని చెల్లాచెదురు చేసి నేను బాధ పెట్టు నాకు ఇష్టం లేదు. అవును, నువ్వు అనుకుంటున్నట్టు కనీసం నోటీస్ కూడా లేకుండా పొలాన్ని రోడ్ వైడింగ్ కోసం కొట్టేయడానికి గల కారణం నన్ను వెనక ఉండి నడిపిస్తున్న నా పవర్. ఈ డీల్కి నువ్వు అంగీకరిస్తే ఇప్పుడు పోయిన పొలంతోనే ఈ కుటుంబానికి జరిగే నష్టం ఆగిపోతుంది. కాదంటే భవిష్యత్తులో భారీ నష్టాలు అన్ని విధాలుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇక నుంచి మనం ఫ్రెండ్స్. మంచెప్పుడు చెడుతో సావాసం చేయదు. ఒరిజినల్ ఎప్పుడు డమ్మీతో చేతులు కలపదు. ఇప్పుడు నువ్వు పేజీల కొద్దీ ఇచ్చిన స్పీచ్ ఇంట్లో సెటిల్ అవ్వడానికి నాతో కాకుండా పాలిటిక్స్లో జాయిన్ అయ్యే జనాలకిచ్చుంటే నీ మాటలు నమ్మి ఏదో ఒక పదవి నీకు కట్టబెట్టుండేవాళ్ళు. విను, డబ్బులు పోతే దర్పం పోయే ఫ్యామిలీ కాదు మాది. ఆస్తులు పోతే ఆత్మాభిమానం పోగొట్టుకునే మనుషులం కాదు. మా జోలికొచ్చి తను ఎంత తప్పు చేసిందో మీ మేడంకి నేను ఎదురు పడిన రోజు తెలుస్తుంది. వద్దక్క, ఆమెను కలవాలన్న ఆలోచన నీ మనసులోంచి తీసేయి. మా మేడంని అంత ఈజీగా చేరుకోలేవు. అంతదాకా ఎందుకు? అసలు నేనేంటో నేనెవరో కూడా నువ్వెప్పటికీ తెలుసుకోలేవు. అందుకని నా మాట విని మనిద్దరం కలిసి ఆయనతో సంసారం చేసుకోవడానికి నీ మనసుకి సర్ది చెప్పుకో. సరేనా? వస్తానక్క. నీ బాగోతం తెలిసిన నాడే నేనది నా మరుదులకి చెప్పుంటే ఆ రోజే నీ పాత చరిత్ర ముగిసేది. కానీ నేనెందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నా భర్త ఎందుకు నీ దగ్గర ఇరుక్కున్నాడు, నీకు తాళి కట్టని ఆయన నీకెందుకు తల వంచారో తెలుసుకున్న మరుసటి రోజే నువ్వు ఈ ఇంట్లో ఉండవు. సో నీ భర్త రామరాజు నా మెళ్ళో హేయ్ రామరాజు గారు నాకు తాళి కట్టలేదని నీకు కన్ఫర్మ్ అయిన విషయం చెప్పి నాకు కళ్ళు తెరిపించావు. నేను తొందరపడి మేల్కొనేటట్టు చేశావు. నేను నీ భర్త రామరాజు గారితో నీ ఎదురుగా నీ ఫ్యామిలీ అందరి ఎదురుగా తాళి కట్టించుకొని ఆఫీషియల్ గా ఆయనకి రెండో భార్యనని ఆమోద ముద్ర వేయించుకుంటాను. నువ్వే ఒప్పుకునేలా చేస్తాను. ఇది ఫిక్స్. ఇవ్వడానికి వీల్లేదని చెప్పానా? తనకి టార్గెట్ నువ్వు కాదు నేనని నాకు బాగా తెలుసు. నేనుండగా ఆ ఇంట్లో నీకొచ్చే డోకా ఏమీ లేదు. ఓకే మేడం, నేను మీ అందరెదురుగా రామరాజు గారిని పెళ్లి చేసుకుంటానని తనకి రిటార్ట్ కూడా ఇచ్చాను. కానీ జాగ్రత్త పడతారని మీకు ఫోన్ చేసి విషయం చెప్తున్నాను. మంచిది. సీత ప్రతి మూమెంట్ని నాకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండు. నేను చేసేది నేను చేస్తాను. ఫోన్ పెట్టు. కుటుంబానికి సంబంధించిన విషయం బయట వాళ్ళకి తెలియకుండా ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి. పోనీ ఎందుకైనా మంచిది శ్రవణ్ నాని బావులు తోలకపోతామా? అన్నయ్య, ఇది కండబలంతో కాదు, బుద్ధి బలంతో చేయాలి. మనిద్దరం చాలు, వెళ్దాం పద. గట్లనా? నువ్వన్నాక ఎదురేమున్న సిల్లే. అయినా
నేను ముందుగా ఉండగా నీకేం ఫిక్కర్లేసలే. ఇగో నీ నీడని తాకాలంటే ముందుగా నన్ను దాటాలే. ఈ సినిమా డైలాగులు ఆపితే మనం బయలుదేరదామా? పదన్నయ్య. సరే సరే సరే, నువ్వు ఇంత మంచిగా చెప్పినానుక చూప్ చూప్ నోరు మూసుకొని వస్తా. రా అన్నయ్య. పదసలే. నా దగ్గరకు చేరుకునే మార్గం సీతకి ఎలా తెలిసింది? మీరేదో కార్తో సీతకి యాక్సిడెంట్ పేరుతో బెదిరించారంట కదా, ఆ కార్ నెంబర్ ద్వారా అడ్రస్ పట్టుకుని మీ దగ్గరికే బయలుదేరింది మేడం. నాకెందుకో టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. అది కాదు మేడం. ఏయ్, చెప్పేది నీకే. టెన్షన్ పడకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో, ఇంట్లో ఉండాలా పారిపోవాలా? దేవుడా, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు. సరస్వతి, అంటే ఎలా పడితే అలా, దేన్ని పడితే దాన్ని, ఎటు పడితే అటు జరపకూడదా? ఏం తెలియకుండానే ఆడతావా నువ్వు? మరెలా ఆడతా అన్నావు? నువ్వు ఆడతావా అని అడిగావు గాని వచ్చా అని అడగలేదు కదా. సర్లే, ఇప్పుడు నేర్పించు. అలా అన్నా బాగుంది. ఇదిగో, దీన్ని ఏనుగు అంటారు. ఇదిగో, ఇదేమో హార్స్, ఇదేమో సేనాధిపతి, ఇవన్నీ భటులు, ఇంకా ఇవి హలో, వీడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అసలు ఎవరు చేస్తుంటారు? మన ఇంట్లో ఉంది కదా ఆ రాక్షసి, మనల్ని టార్చర్ పెట్టాలని అదే చేయించుంటుంది. పద, దాని సంగతి చెప్తా. ఆగు సరస్వతి, నిజంగా మంజులే గనక కిడ్నాప్ చేయించుంటే, మనం ఇక్కడ దాన్ని ఏమన్నా చేస్తే అక్కడ సీతకి డేంజర్ అవుతుంది. అందుకే అక్కని ఎలా కాపాడుకోవాలో ఫస్ట్ చూద్దాం. పద పద, బయలుదేరదాం. జరిగినా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. అనవసరంగా భయపడకు, ఏం కాదులే. మనం ఎలాగైనా సీతకని కాపాడుకోవాలి. పద రా. సీతక్క, సీతక్క, అక్క, సెలే అనుకో సెలే, అదే పద. సెలే కరెక్ట్ నెంబరు. ఎవరు కావాలండి? నమస్తేనే గిజ్జు. నమస్తే. కార్ నెంబరు AP27TT998 టర్బో టవేరా. ఈ కార్ నీదేనా అన్న? అవునండి, నాదే. ఎందుకు? దొరికింది సెల కొడుకు. రేయ్, ఏం రా నకలు చేస్తున్నావా? ఎవరండి మీరు? చెప్పరా, మా సెలిని యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవర్రా? అతను వదులన్నయ్య. ఏం సెల అయ్యో, నేను చెప్పేది విను, వదులన్నయ్య. సారీ అండి, నువ్వు ఉండన్నయ్య. ఎవరండి మీరు? నువ్వు ఉండన్నయ్య. ఇదిగో తీసుకోండి, చూడండి కావాలంటే. సారీ అండి, ఆ కారు వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని మేము ఆశపడొచ్చాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు తప్పుగా అనుకోకండి. కాక నమస్తేనే, మళ్ళీ రామ్ లేపు. వామ్మో.
అబ్బబ్బబ్బబ్బా ఏం సెల్లే దొరికినట్టే దొరికి లటుక్కుని సారిపోయింది. ఆ కిలాడి ఎవరో కానీ మనం రియాక్ట్ అవ్వడానికి ముందే తెలివిగా మేలుకొని మన ప్రయత్నాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాం. చెప్పండి మేడం. వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. మీ కళ్ళు కప్పి పారిపోతారు. ఆ అవకాశమే లేదు మేడం, మేము చూసుకుంటాం. సరే, జాగ్రత్త. గట్లనే సెల్లే గట్లనే. ముందైతే పోయి దాని ఫోన్ తీసుకొస్తా. ఆ. లేరు. అయితే సరే. సరే మేడం. అబ్బబ్బ, ఏమైనా సెల్లే? ఒక్కొక్కళ్ళు బాగా తెలివి మీరున్నారన్నయ్య. పొరపాటును కూడా నోరు జారడం లేదు. అబ్బా గొప్ప సిక్కొచ్చింది సెల్లే. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు ఎట్ట తెలుసుకోవాలి? ఆ, ముందైతే నేను ఆ నెంబర్ సేవ్ చేసుకుంటాను. జల్దీ చేసుకో సెల్లే. అన్నయ్య, దాని ఫోన్ అక్కడ పెట్టేసిరా. క్షణంలో పెట్టొస్తా. రే కట్లేపురా, తింటారు. మీరు కట్లిప్పినా సరే మేము తినం. తినకపోతే నీరసం వచ్చి చస్తారు. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, అందుకే తినండి. అయినా సరే మేము తినం. రే తినరంట్రా, కట్లెప్పుడు ఎందుకు, మనం తిందాం పదండి. కట్లు విప్పండి. కట్లు విప్పరా. కట్లు విప్పండి. పదండ్రా. రే, కట్లు విప్పండి. కట్లు విప్పండి. మీ కట్లు విప్పండి రా. కట్లు విప్పండి రా. వసే తింగర్దానా, కనీసం కట్లు విప్పేదాకైనా ఉండొచ్చు కదా. చేతులు నొప్పి పుట్టి చేస్తున్నాయి. రే కట్లు విప్పండి రా. వైన్స్ లో మందు కొన్నారు కదండి? శివ వైన్స్ లో కాదండి, శంకర వైన్స్ లో కొన్నాను. ఇంతకీ మీరెవరు? శివుడు శంకరుడు ఒకడే కదండి. నేను బోల్తా లక్కీ డ్రా నుంచి కాల్ చేస్తున్నానండి. మొన్న ఆ షాపులో మందుకున్న వారందరి పేరు మీద లక్కీ డ్రా తీసామండి. అందులో మీ పేరుకి డ్రా తగిలింది. ఊరుకోండి మీరు మరేను. మందు కొంటే ఎక్కడైనా డ్రా తీస్తారా? మేమెప్పుడు తీస్తూ ఉంటామండి. ఈసారి ఈ వైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. మీ పేరు మీద 25,000 క్యాషు, ఒక ఫారెన్ విస్కీ బాటిల్ ప్రైస్ తగిలింది. నాకు చెప్పావు కదా, ఆచూకీ ఏమైనా తెలిసిందా? అదే తెలియడం లేదమ్మా. దొంగ మొహాలు చాలా బాగా ప్లాన్ చేశాయి. అక్క, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ ఆచూకీ తెలియలేదని మేము ఇంట్లో ఉండలేం కదమ్మా. మా ప్రయత్నాలు మేము చేయాలిగా. కిడ్నాప్ అంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తారు కదా, మీరు ఎలా కనిపెడతారు? అదే టెన్షన్ గా ఉందమ్మా. ఆ గుంట నక్కల దగ్గర నుంచి నా చెల్లెలని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు. నువ్వు పదన్నయ్యా, మన ప్రయత్నం మనం చేద్దాం. నువ్వెంత వెతికినా వాళ్ళ ఆచూకీ నీకు దొరకదు సీత. తెలుసా? ఎవరు? డైమండ్ రాజవన్నయ్య. కొట్టన్నయ్య. అయినా కానీ నా వల్ల కాసలు ఈ ఫైటింగ్లు. ఇగో నేను డైమండ్ రాజుని కింగ్ అయినా సరే ఈ ఫైటింగ్ నాతో అవ్వదు. నువ్వు ప్యాకెట్ చెప్పు, ఇరగ తీస్తా. కొట్టలేవా? కొట్టలేను. సరే అయితే నేను చెప్పిందైనా విను. చెప్తులే.
జబర్దస్త్ చెప్పిన చెల్లె ఇట్లాంటివి చెప్పు ఇర్రగ తీస్తా వెళ్ళు. ఆ? ఆ. జై బజరంగబలి. అన్నయ్య వచ్చిండు. ఆల్ హ్యాపీస్. కరాటే మీకు సంజోదులే. ఒక్కొక్కరు వస్తారా, ముగ్గురు ఒకేసారి వస్తారా? చాయిస్ ఇస్ యువర్స్. రండ్రా. ఏయ్! తూచ్ తూచ్ తూచ్. देखो नाई शकील आंटी मालूम है तेरे को? नाई नाई सीता सिस्टर मालूम है तेरे को? कौन है रे तू? कौन है? कौन है? मेरे पीछे देख. देखा? सीता सिस्टर मेरे पीछे है. क्या बोलता रे? क्यों? अम्मा बदल रहा है. अब्बा अब्बा కొట్టు కొట్టు కొట్టు. अब्बा अब्बा సరే సరే సరే. ఆపు రాపు సస్తాడు సస్తాడు. అమ్ము. ఇక చాలు. పదండి పదండి పదండి. 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 ఆలోచించకుండా వచ్చేసాం. సారీ అక్క. అవునక్క, నీకేదైనా అయితే మేము తట్టుకోలేము. సరే, మీరు బాధపడకండి. ఇంతకీ అసలు వీళ్ళెవరో ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు అర్థం కావడం లేదక్క. వాళ్ళు మంజుల మనుషులు. ఆ మంజులే మిమ్మల్ని కిడ్నాప్ చేయించింది. చేస్తారేమోనని కంగారులో ఆలోచించకుండా వచ్చేసాం. సారీ అక్క. అవునక్క, నీకేదైనా అయితే మేము తట్టుకోలేము. సరే, మీరు బాధపడకండి. ఇంతకీ అసలు వీళ్ళెవరో ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు అర్థం కావడం లేదక్క. వాళ్ళు మంజుల మనుషులు. ఆ మంజులే మిమ్మల్ని కిడ్నాప్ చేయించింది. అక్క పద, ఇంటికెళ్ళి దాని అంత చూద్దాం. బస్సులే. మీరిద్దరూ ఏంటి తెగ ఊహల్లో తేలిపోతున్నారు? నా విషయంలో మీది ఏ ఊహైనా అది పగటి కలగానే మిగిలిపోతుంది. నీకు టైం దగ్గర పడింది, అందుకే ఇలాంటి వెద్ద వేషాలు వేస్తున్నావు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రాక్టికల్ గా తెలిసాక కూడా నీ పొగరు మాత్రం తగ్గడం లేదే. అక్క, నీ బాధలకి బదులివ్వమని భగవంతుడి ముందు నిలబడి మొరపెట్టుకునే బదులు మా మేడంకి విన్నవించుకో. అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను కోపంగా చూసినా మింగేసేలా చూసినా లాభం లేదక్కా. మనం కాంప్రమైజ్ అవుదామని చెవులో ఇల్లు కట్టుకుని చెప్పినా కూడా చెడు తెచ్చుకుంటున్నావు. మా మేడంకి ఇలాగే ఎదురెళ్తే ఇంతటితో ఆగదు. ముందు ముందు ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది. నాతో నెగ్గే స్థాయి లేని నీకు నేను పేరు చెప్పడానికి భయపడ్డమేంటి? దేవి, శకుంతలాదేవి. నీ చెల్లెళ్ళని కాపాడుకున్నానని బింకాలు పోతున్నావేమో. నా కనుసన్నలలో మెలిగే సన్నాసులు నీకు భయపడినట్టు నటించి వాళ్ళని వదిలేశారు. నువ్వు నీ గొప్పలు. ఏయ్, తగ్గు.
నీ అరుపులు నీ చెంచా దగ్గర చూపించు, అది తగ్గుతుంది. నన్ను సీత అని పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదు. చాటుగా ఉండి ప్రగల్భాలు పలకడం కాదు. నిజంగా నీకు చావ ఉంటే ఎదురుగా వచ్చి నాతో మాట్లాడు. ఒకవేళ నా దగ్గరికి రావాలంటే భయంగా ఉంటే చెప్పు, నేనే నీ ఇంటికి ఒంటరిగా వచ్చి నీ ముందు నిలబడతాను. నా ఎదురుగా నిలబడ్డం కాదు, కుమిలిపోతూ కూలబడే రోజొస్తుంది. నా మొహాన్ని కాదు, కనికరించమని నా కాళ్లను చూసే సమయం వస్తుంది. అది నేను రప్పిస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయి. రామరాజు, యోచించి చేయగల దృఢ సంకల్పం నీకుంటే అప్పుడు చెప్పు, అందుకు ఏర్పాట్లు చేస్తాను. చేస్తాను స్వామి. నా కుటుంబం సంతోషం కోసం ఎంత కష్టమైన ఈ హోమం పూర్తి చేస్తాను. సరే, గుడిలో హోమానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు వెళ్ళిరా. శుభం భూయాత్. వచ్చే అనర్థాన్ని తొలగించమని భగవంతుడి కోసం హోమం చేయడం కరెక్టేనా అక్క? అవేం మాటలు సరస్వతి? అవునక్క, సరస్వతి అన్న దాంట్లో తప్పే ఉంది. బావగారు, అది కాదు. మనలో మన కష్టాలు పోవాలని హోమాలు పూజలు చేయించాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్నదేంటో దాచుకోకుండా అక్కకి చెప్తే ఆ సమస్య ఏంటో తను తీరుస్తుంది కదా. ఫ్యామిలీ అంతా మీటింగ్ పెట్టారేంటి? మనకేమైనా ఉపయోగపడుతుందా? సమయం సందర్భం చూసుకోకుండా ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా దాక్షాయిని? చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఏమండి, ఈ డిస్కషన్స్ అన్నీ ఎందుకు? మనం గుళ్ళో హోమం చేయిస్తున్నాం అంతే. గుళ్ళో శాంతి హోమం చేయిస్తే అక్కడే నేను రామరాజు చేత నా మెళ్ళ తాళి కట్టించుకోవాలి. వద్దని మేమేం అనట్లేదు అన్నయ్య, కానీ హోమం చేయించి పరిస్థితులు ఇక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు అని అంటున్నాను. అరెరెరెరే, ఇంటి పెద్ద బయటికి వెళ్ళొస్తే నీళ్లు తాగుతారా అలసిపోయారా అని అడగాల్సింది పోయి రాబందుల మీద పడి ప్రశ్నలతో పీకు తింటారేంటి? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మంజుల. నేనేమన్నానక్కా? మంచి జరుగుతుంది అంటే తప్పకుండా జరిపించండి. దానివల్ల మనకు పట్టిన దుష్టగ్రహాల పీడ కూడా వదులుతుంది. సీత, మీరందరూ కలిసి హోమంకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. అలాగేనండి. అర్థమైంది కదా? మీ అన్నయ్య నిర్ణయమే నా నిర్ణయం కూడా. వెళ్ళి ఆ పనులు చూడండి. ఒక్క నిమిషం, నేను ఒక ముఖ్యమైన పనిలో చాలా దూరంగా ఉన్నాను. నువ్వు ఆ మాట అంటావనే నేను నీ దగ్గరగానే వచ్చాను. ఇంటి బయటే ఉన్నాను. బయటికి రా. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపో. ఈ రోజు నిన్ను కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు బయటకు వస్తావా లేక నన్నే లోపలికి రమ్మంటావా? వద్దు, నువ్వు రావద్దు, నేనే వస్తానుండు. నేను ఒక ముఖ్యమైన పనిలో చాలా దూరంగా ఉన్నాను. నువ్వు ఆ మాట అంటావనే నేను నీ దగ్గరగానే వచ్చాను. ఇంటి బయటే ఉన్నాను. బయటికి రా. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపో. ఈ రోజు నిన్ను కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు బయటకు వస్తావా లేక నన్నే లోపలికి రమ్మంటావా? వద్దు, నువ్వు రావద్దు, నేనే వస్తానుండు.
కాలంతకుడు. రాకేష్, 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 ఇప్పుడు చావు టాపిక్ ఎందుకు చెప్పు? నువ్వేం టెన్షన్ పడకు. టైం వచ్చినప్పుడు గ్యారంటీగా నీ దగ్గరికి వస్తాను. ఇప్పటికైతే వెళ్ళిపో ప్లీజ్. నీ మాటను గౌరవించి వెళ్తున్నాను. నీ కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. ఇంగో, నాకు ఫోన్ చేస్తున్న ఆ పెద్ద పాము చెప్పినట్టు ఆడుతుంది. కాకపోతే దీనికి నిజంగా వాడు ఏమవుతాడో ఎలా తెలుసుకోవాలి? అరే దాన్ని అడిగితే చెప్పదా ఏంది? అదెందుకు చెప్తుందన్నయ్య? ఓహో, ఇదిగో సెల్లే, రాత్రి దానికి వాడు ఒక కర్చీఫ్ గిఫ్ట్ గా ఇచ్చిండు. దాని మీద ఆర్ అనే అక్షరం కుట్టుంది. ఈ గిడ్డది జల్దీ లేదా కింద పడేసుకున్నది. అది నాకు దొరికినది. కావాలంటే చూసుకో. చూడు సెల్లే, ఇప్పుడు ఈ కర్చీఫ్ చూపించి ఈ ఆర్ ఎవరనేది నువ్వు నిలదీసెల్లే. మీ సీరియస్నెస్ చూస్తుంటే నా మీద గొడవకొచ్చినట్టున్నారు. అడిగిన దానికి నిజం చెప్తే ఏ గొడవ జరగదు. నాకు అస్సలు అబద్ధం చెప్పడం తెలీదక్కా. అవు అవు, నువ్వు కలియుగ హరిశ్చంద్రమ్మ అని నీ గురించి న్యూస్ ఛానల్స్ అన్ని ఊదర కొడుతుంటే నేను మస్తు సార్లు విన్నా. ఎవరతను? ఈ ఆటను ఆపటానికి నీ బాస్ని కలిస్తే సరిపోతుందనుకున్నాను. బట్ ఈ ఆటలోకి ఎవరో ప్లేయర్ ఎంటర్ అయి ఇంకో క్లూ ఇచ్చాడు. నాతో నువ్వు రెచ్చిపోయి ఛాలెంజ్లు శబదాలు చేసావు కదా, దానికి చెక్ పెట్టే మూవ్ దొరికిందనుకుంటాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆ కర్చీఫ్కి నీకు ఎటువంటి సంబంధం లేదా? సంబంధం అంటే ఆ కర్చీఫ్ నేను ఆయన మీద ప్రేమతో ఆయన పేరులోని మొదటి అక్షరాన్ని ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకున్నానక్క. ఇలా కుట్టగలరు. ఈ వర్క్ చేసే వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళి ఈ కర్చీఫ్ చూపిస్తే ఇలా ఎవరికి కుట్టించి ఇచ్చారో తెలిసే అవకాశం ఉందన్నయ్య. కానీ ఏడని ఎదుగుతాం, ఎవరని అడుగుతాం సెల్లే? రాత్రి కలిసిన వాడు కూడా ఈ చుట్టుపక్కల ఊర్లో వాడే అయి ఉండాలి. పక్కనున్న ఊర్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేసే టైలర్స్ 3-4 కంటే ఎక్కువ లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేసి చూద్దాం. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసన్నయ్యా. మన టైం బాగుండి అతనెవరో తెలిస్తే మంజులకి సంబంధించిన డొంకంతా కదిలినట్టే కదా. ఇంకా సాగు చేసుడు ఎందుకు సెల్లే? ఇప్పుడే అక్కడికి ఎంక్వైరీ చేద్దాం. నడు సెల్లే, నడు. ఇగో తమ్మి, ఈ షాప్ నీదేనా? మాదే అండి. మంచిగా ఉన్నది. ఈ వర్క్ చేసింది ఏంటేనా? లేదండి, ఇక్కడ చేయలేదండి. ఇలాంటి వర్క్ ఇంకెక్కడైనా చేస్తారా? ముందుకెళ్తే ఒక షాప్ ఉంటుంది, స్ట్రేట్కి వెళ్ళండి. అలాగే. సీదానా? థ్యాంక్ యూ తమ్మి. మంచిది.
రాకేష్, చెప్పండి ఏం కావాలి? ఈ ఎంబ్రాయిడరీ చేసింది మీరేనా? ఉన్నానని నాతో చెప్పిందండి. అయినా అసలు సుబ్బలక్ష్మి మీకెలా తెలుసండి? మీరు చెప్తున్న ఊరి పెద్ద రామరాజు గారి భార్య అని నేనే. తను మంజుల అని పేరు మార్చుకొని మా ఇంట్లోనే ఉంటుంది. ఆల్రెడీ నా భర్తతో పెళ్ళయిందని అబద్ధం చెప్పి ఇంట్లో సెటిల్ అయింది. కొన్ని రోజుల్లో మా అందరి ముందు నా భర్తనే పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ కూడా చేస్తోంది. అదెలా కుదురుతుందండి? ప్రేమించి నన్ను కాదని మరొక నెల పెళ్లి చేసుకుంటుంది. మాకున్న ఆస్తి మీద అనవసరమైన ఆశలు పెంచుకుంటోంది. నా భర్తతో తాళి కట్టించుకొని జీవితాంతం పర్మనెంట్గా అక్కడే ఉండిపోవాలనుకుంటోంది. అది నన్ను మోసం చేస్తే అసలు ఊరుకోనండి.